రే పాట పెట్టరా. ఏమైందన్న గుండు చేయించావు? మన పిల్లకాయల్ని కొంతమంది కొట్టుండారు, వాళ్ళు కోలుకోవాలని మొక్కున్నా. ఎవడన్నవాడు? ఆగరా. నువ్వేంటన్నా ఇక్కడ? నా కోసం వచ్చి ఇక్కడికి? మైకిల్ మొత్తం చెప్పాడురా, నన్ను క్షమించరద్దను. రే మైకిల్, ఇటు రారా. రే మైకిల్, మొత్తం తెస్తావా? లేదనియా, నేను డ్రగ్స్ తాగననియా. ఈ డ్రగ్స్ని నువ్వు ధనవానికి అలవాటు చేయడం వల్ల అనియా ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరినీ దూరం అయిపోయాడు. డ్రగ్స్ అనే మాయలో పడిపోయి పిచ్చోడు అయిపోయాడు అనియా. మాయలో నీతో పాటు నీ కుటుంబం మొత్తాన్ని ముంచేసే కదరా తన. అమాయకంగా ఉండే నిన్ను ఒక ఉన్మాదిలో తయారు చేశాను. ఇక నుంచి ఈ మొత్తాన్ని పాడు వ్యాపారాన్ని చేయను. తప్పకుండా ఈ మొత్తం అరిగెడదామన్నా. మనందరం కలిసి ఈ పని చేద్దాం. ఫైనల్గా అందరికి చెప్పేది ఒకటి, లైఫ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి, దాని కంట్రోల్కి మనం వెళ్ళకూడదు. మత్తు అనేది ఒక వ్యసనం కాదు, అదొక జబ్బు. ఇది నువ్వు అర్థం చేసుకుంటే నేను నీకు చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. గుర్తుపెట్టుకో.